ఇలాగా ఉంటే అధ్యక్ష రానున్న రోజుల్లో బల్క్ డ్రగ్ అన్నిటి కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం ఉంది అధ్యక్ష, కొత్తగా మూలపేటకి. సో వీళ్ళు కఠినంగా కొంచెం నిబంధనలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రిగా తెలియజేస్తున్నాం. గంటా శ్రీనివాసరావు గారు. విశాఖపట్నం కదా డిమాండ్ ఎక్కువ ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్పెషల్లీ వైజాగ్ గురించి. మీరు కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మా అందరితో పాటు చదువుకున్నారు. ఒకప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్ రూమ్ నుంచి మళ్ళీ మెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి వర్షం పడేది. అటువంటి వైజాగ్ ఇప్పుడు ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, మరి గూగుల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క సంతోషంగా ఉంటే మరో పక్క బాధ ఏంటంటే ఈ పొల్యూషన్ సమస్య అధ్యక్ష. ఇప్పుడే వంశీ గారు అడిగారు, అలాగే మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ఓన్లీ కన్ఫైన్ టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక పార్ట్. అది వైజాగ్ పొల్యూషన్కి చాలా రీజన్స్లో అది ఒక్క రీజన్ తప్ప అది ఒక్కటే కాదు. దాంతోపాటు ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఫార్మా ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ లాంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు వెహికల్ పొల్యూషన్ ఉంది. తర్వాత ఇవన్నీ చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది పేపర్లో. అందరూ కూడా వైజాగ్ కూడా బాగా అందరికి ఐడియా ఉంది. దీంట్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మొత్తం వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అదొకటి 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చబాటు మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతారు అధ్యక్ష. అందుకే యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా సీరియస్గా గ్రీన్ కవర్లు ఇవన్నీ కూడా ఏదైతే అనుకుంటారో దాన్ని ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద, ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారో అలా చేయకపోతే మాత్రం దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నారో దాంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. వాళ్ళు మ్యాన్ పవర్ లేవు. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఈరోజు 100 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి ఒక 10%, ఒక 10 కోట్లు లేకపోతే ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ ఈటీపీలు, ఎస్టీపీలు, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్ఫెక్ట్గా పెడితే డెఫినెట్గా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు వంశీ మాట్లాడారు పోర్ట్ గురించి కూడా. నేను కూడా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ అక్కడ, నాతో పాటు రమేష్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు, విజయ్ కుమార్, అందరూ కూడా డైరెక్ట్గా పోర్ట్లో గ్రో అయినాడు. అయితే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ అనేది ఈరోజు ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. ఎలాగైతే చెన్నై పోర్టు ఈ పొల్యూటెడ్ కార్గోస్ ఉన్నాయో, బల్క్ కార్గోస్, కోల్ కానీ లేకపోతే ఐరన్ ఇటువంటివి ఉంటాయి, అది మొత్తం కూడా క్లోజ్ చేసి పక్కన ఎన్నూరు పోర్టుని న్యూగా డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేశారు. మనకు కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్ట్ వస్తూ ఉంది. దీన్ని కూడా ఏదైనా క్లీన్ కార్గో, కంటైనర్ కార్గో బయటది ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే ఆ డస్ట్ చేసే కార్గో అంతా కూడా మూలపేటకి షిఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మిగతా ఈ గ్రీన్ కార్డులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ఈ టూరిజం ప్రాజెక్ట్ చాలా వస్తూ ఉంది. ఒక 15 5 స్టార్ హోటల్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీలు అయితే గూగుల్ దగ్గర నుంచి ఎనీ ఐటీ కంపెనీ అవన్నీ కూడా వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి వైజాగ్ పట్ల చాలా కాషస్గా ఉండాలి. ఈ పొల్యూషన్ అనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి ఒక ఫోకస్ పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో వైజాగ్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. మనకి ఒక గార్డెన్ సిటీ అంటా ఉంటాం వైజాగ్, కానీ నేనేమంటారు సిటీ ఇన్ ద గార్డెన్ అయ్యే విధంగా దానికి గ్రీన్ కవర్ డెవలప్ చేయాలి. ప్రతి ఇండస్ట్రీకి కూడా ఏదైతే వాళ్ళు ఒక పరిశ్రమ పెడతామంటే ముందు మీకు ఎంత గ్రీన్ కవర్ ఏరియా ఉంటుంది,
మీరు ప్లాంటేషన్ వేస్తారు అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీకు ఈ పొల్యూషన్ కంట్రోల్ కాదని తెలియజేసుకుంటూ, మరి అలాగే ట్రాన్స్పోర్ట్ ఎన్ని ఇప్పుడు ఈవీ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఆర్టీసీ బస్సులు కొత్తగా మారుస్తూ ఉన్నారు. 40,000 ఆటోలు ఉన్నాయి వైజాగ్లో. అలాగే 4 వీలర్స్ ఉన్నాయి. అవి కూడా హెవీ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంది. అవసరస్తే అందరితో మాట్లాడండి, కొంచెం ముద్రా లోన్స్ లాంటివి ఇస్తూ ఉన్నారు ఆటోలకి, డైరెక్ట్ కూడా. అవన్నీ పెట్టి ఇవన్నీ కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పొల్యూషన్ చాలా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా వచ్చే ప్రతి ఐటీ కంపెనీ, ప్రతి డేటా సెంటర్, ప్రతి హోటల్, వీటన్నిటి కూడా మీరు మస్టర్ షుడ్గా ఒక ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇంత మొక్కలు ఖచ్చితంగా ఉండాలి, ఇంత గ్రీన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి అని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిన్ననే నాగబాబు గారు కూడా గ్రీన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకొని ఈ పొల్యూషన్కి సంబంధించి ప్రధానంగా మొక్కలు నాటడంతో పాటు పరిశ్రమల్లో కూడా ఏదైతే ఎస్టీపీలు, ఈటీపీలు ఎఫెక్టివ్ పనిచేసేటట్టుగా చేయటం, ఎవరైతే వైలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ చేయండి. మన దగ్గర ఉన్న రెడ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం టార్గెట్ పెట్టుకుంటే రాబోయే 6 నెలల్లో ఎన్నిటిని ఆ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ని మనం గ్రీన్కి తాగలుగుతాం అని ఒక స్పెషల్ ఇది పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా ఇది అవుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని పర్సనల్గా మొత్తం ఇదేదో ఒకరో ఒక మినిస్టర్ గారో లేదా ఒక ఎమ్మెల్యే గారితో అయ్యేది కానీ ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచించినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ధనబాబు గారు కొంచెం బ్రీఫ్గా. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడే మంత్రి గారు ఒక లివబుల్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రశ్న రూపంలో అడిగితే ఇంకొంచెం బాగుంటుంది సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు వంశీ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ వారి సూచనలు చెప్పారు తప్పితే నేను ప్రశ్నే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి గారు చెప్పిన దాంట్లో కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అంటే నేను ఇప్పుడు వారు చెప్పినట్టుగా పోర్ట్ ఒక్కటే కాదు, నిజానికి ఫార్మా ఉంది, ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిఫైనరీ ఉంది, పొల్యూషన్ కారకాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. విశాఖపట్నం నగరంలోనే 2 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష, ఓన్లీ పొల్యూషన్ కారణంగా. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్జీ పాలిమర్స్ కూడా. అలాంటి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ బౌల్ ఏరియా అంటారు అధ్యక్ష. విశాఖపట్నంలో చుట్టూ కొండలు ఉన్నాయి, బౌల్ ఏరియాలో ఉండే వాటికి కాస్త ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి. వాటికి ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నింటిలో కూడా ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే గంటా గారు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా ఉండేది కాదు అధ్యక్ష. 205 అనేది అప్పుడప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు వస్తున్నదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మాకు ఒకటి మీరు కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆ పదం వాడారు అధ్యక్ష. అది విశాఖపట్నంలో జరగటం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రైన్లో ఇప్పుడు పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో వెళ్ళేటువంటి ఏదైతే కార్గో ఉందో ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే దాని కింద డస్ట్ కనబడుతూ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ దానిపైన పర్యవేక్షణ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద పర్యవేక్షణ కానీ, వారు చెప్తున్నట్టు పొల్యూషన్కి సంబంధించిన అధికారులు మనకిప్పుడు ఎక్కువగా లేరు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ని కూడా ఇందులో లింకప్ చేస్తే, వాటి ఫైనింగ్ కానీ మీరు అన్నట్టు అట్లాంటివి ఇంపోజ్ చేస్తే కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా నేను అడిగింది, విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఆఫీసు విజయవాడ కంటే పెద్దది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో అందుకే ఇప్పుడు ఈరోజు కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశం కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మెంబర్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ ఉంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉండేది ఈ స్థాయి అధికారి అధ్యక్ష. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్టర్స్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష. వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ తప్పుతుందని అందుకే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి, ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమని మంత్రి అనుకుంటున్నాను. మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న బేసికలీ అంటే చాలామంది సభ్యులు వాళ్ళు ఆవేదనతోటి విశాఖపట్నం నగరం గురించి, అక్కడున్న
కలుషిత వాతావరణం గురించి సంబంధించిన అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. కాకపోతే ప్రశ్న స్పెసిఫికల్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ మెజర్స్ పైన గౌరవ సభ్యులు వంశీ గారు లేవనెత్తారు. బట్ ఐ విల్ ఆన్సర్ టు ద బెస్ట్ పాసిబుల్ గౌరవ సభ్యులు లేవనెత్తిన అధ్యక్ష నేను ముందే చెప్పాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆగస్టు 24 నుంచి రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి విశాఖపట్నం ప్రాంతం కోసం, ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా బై మంత్లీ రివ్యూ చేయమని, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటివరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని, ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మాకా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్, ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్, అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి